హాయ్, హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీరు తమిళంలో చూసారు కదా, దమ్ బిర్యానీ చేస్తున్నాం. ఇది మిక్స్డ్ దమ్ బిర్యానీ. సో ఇది మసాలా అనమాట, మసాలా కలిపింది. సో దీనికి కావాల్సినవి ఏంటంటే కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే పుదీనా పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్, అలాగే కొత్తిమీర పేస్ట్, ఇవన్నీ వేసి దీన్ని నేను కలుపుతున్నాను అనమాట. చూడండి, మీకు ధనియాల పౌడర్ వేస్తున్నాము, కారం ఆల్రెడీ వేస్తాను. ఇది ఎందుకని డిలే అయిందంటే ఫస్ట్ నుంచి తీద్దామని అనుకున్నాం, కానీ ఐడియా రాలేదు. సో దానివల్ల లేట్ అయిందన్నమాట. సో ఏం పర్లేదు, ఇవి నేను 25 మంది కోసం నేను చేస్తున్నాను ఇది. సో మీకు ఎంతెంత వేయాలో కూడా నేను చెప్తాను. ఓకే, మీరు వీడియో చివరి వరకు చూడండి. దాంట్లో సంబంధించిన ఏమేమి వేసారని తెలిస్తే. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా ముందే వేస్తాము. మనం సొంతంగా తయారు చేసుకున్న గరం మసాలా కూడా వేసాం అనమాట. బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసాం. సో ముందుగా మనం బ్రౌన్ ఆనియన్స్ ఎలా తయారు చేసానో చూడండి. బ్రౌన్ ఆనియన్స్కి ముందు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలని ఆయిల్లో పోసి చూడండి, బ్రౌన్ ఆనియన్స్ పక్కన ఉన్నాయి కదా, అలా తయారు చేశాను. అయితే ముందు చికెన్ కలిపిందంతా కూడా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా, అలాగే ఎగ్ కూడా మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. సో మీకు ఇదేంటంటే మగలై దమ్ అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఎగ్ కూడా నేను వేస్తున్నాను. సో దీంట్లో రొయ్యలు కూడా వేసాను. అయితే నేను ఈ రొయ్యలు ఫ్రై చేసినప్పటికీ మా కెమెరామెన్ రాలేదు, దానివల్ల మీకు లేట్ అయింది. ఇదేంటంటే చూడండి, ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కారం, ఉప్పు ఇవన్నీ వేసేసి దీనంతా కూడా బ్లెండర్ తోటి బ్లెండ్ చేసేసి పక్కన పెడదాం. ఎందుకనంటే డైరెక్ట్గా మనం ఎగ్లో వేస్తే ఏమవుతుందంటే గడ్డగడ్డల కింద కారం, మసాలా ఇవన్నీ కూడా గడ్డగడ్డల కింద వస్తాయి, ఎందుకంటే తొందరగా కరిగిపోవన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ముందుగానే కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ చికెన్తో పాటు ఇది కూడా మసాలాలో మ్యారినేషన్ అయితే ఎగ్ చాలా బాగుంటుంది. సో దానికోసం అని చెప్పేసి బ్లెండర్తో లైట్గా కలిపేసి పక్కన పెట్టేస్తాను అనమాట. సో మీరు చక్కగా దీన్ని ఇలాగే పెట్టండి. ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, దమ్ బిర్యానీ కోసం రైస్ నేను 5 కిలోస్ నానబెట్టాను. సో 5 కిలో రైస్కి 5 కిలో చికెన్ కూడా తీసుకున్నాను అనమాట. 5 కేజీల చికెన్కి 5 కేజీల రైస్. సో ముందుగా ఏం చేస్తామంటే కొంచెం చీలికల కింద తీసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే పుదీనా, కొత్తిమీర వాటర్లో పోసుకొని దాన్ని బాయిల్ చేసుకుందాం. చూడండి, నీళ్ళు పోసిన వెంటనే నేను ఇది చేయడం జరిగింది. ఎందుకనంటే మసాలాలు కూడా ముందే వేసేస్తున్నాను. ఇవేంటో తెలుసా? దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ, అనాస పువ్వు, సో ఈ కర్రీ లీవ్స్ అనమాట. సో ఇవన్నీ వేసేసి నేను ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. అందులో మిరియాలు కూడా వేసాం. అయితే ఇంకోటి ఏంటంటే కొంచెం నేను సొంతంగా తయారు చేసుకున్న గరం మసాలా ఉంది. ఆ గరం మసాలా మీరు గత వీడియోలో చూస్తే ఆ గరం మసాలా నేను ఎలా తయారు చేస్తున్నానో నా స్పెషల్గా వంట కోసం మీరు చూడొచ్చు. చూడండి, నానబెట్టిన బియ్యం 5 కిలో నానబెట్టాం కదా, వాటర్ ఇలా బాయిల్ అయిన వెంటనే వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం సాల్ట్ చూసుకునేటప్పుడు సాల్ట్ వేస్తున్నాం కదా వాటర్లో, ఈ వాటర్లో సాల్ట్ ఎలా ఉండాలి అంటే సముద్రపు నీళ్ళలాగా ఉండాలి. సముద్రపు నీళ్ళలాగా ఉంటేనే మీకు ఆ వాటర్ ఆ రైస్కి సరిగ్గా సరిపడా సాల్ట్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలో కొంత వేస్తాం, అది చికెన్ కోసమే, రైస్లో వేసేది రైస్ కోసమే. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం సాల్ట్ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సాల్ట్కి ఎప్పుడు కూడా కొలతలు ఉండవు. చాలామంది చెప్తుంటారు 2 స్పూన్లు వేయండి, 3 స్పూన్లు వేయండి అని. దయచేసి మీరు ఎప్పుడు కూడా అలా ట్రై చేయకండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీకు తెలిసిపోతుంది ఎంత కారం వేసుకోవాలి ఏంటి అనేది, ఎంత సాల్ట్ వేసుకోవాలి అనేది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే మ్యారినేషన్ చేసుకున్న దాంట్లోకి, అక్కడ రైస్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అప్పుడు మ్యారినేషన్ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న ఎగ్స్, ఈ ఎగ్ ఏం చేసామంటే ఆయిల్లో పోసుకున్నాం. సో ఆయిల్ మొత్తం పిండేసుకుందాం, ఎందుకంటే ఎగ్ మొత్తం ఎంత ఆయిల్ ఉంటే అంత ఆయిల్ తీసేసుకుంటుంది. ఎగ్గుకున్న ఒక అవలక్షణం అనమాట.
సో ఇప్పుడు ఎగ్ ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, చికెను, ప్రాన్స్ ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం. ఆ కలిపి పెట్టుకున్న దాంట్లోకి ఈ ఎగ్ కూడా పైన వేస్తాం. ఇది కలపకూడదు, ఓకేనా. ఇది ఎప్పుడైతే మనం చికెన్తో పాటు కలిపేస్తామో, కలిపిన వెంటనే ఈ ఎగ్ దాంట్లో మిక్స్ అయిపోతుంది. సో ఈ ఎగ్ ఓన్లీ పైనే ఉండాలి, ఎందుకంటే ఈ ఎగ్ ఫ్లేవరు కింద నుంచి ఆవిరితో పాటు వచ్చి రైస్కి తగలాలన్నమాట. అప్పుడే దాని యొక్క టేస్ట్ అనేది బాగా వస్తుంది, ఓకేనా. ఆ విధంగా మనం ఇలా చూడండి, ఎగ్ నేను ఇలా పరిచేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే 50% కుక్ అయిన మన రైస్ తీసుకుందాం. ఒక రైస్ లేయర్ తీసుకొని దాన్ని కింద పరిచేసుకుందాం, ఓకేనా. చూడండి ఎలా వేసుకుంటామో. ఎప్పుడైనా సరే రైస్ తీసుకోవడానికి పెద్ద జల్లెలు లాంటిది తీసుకోండి. చాలామంది ఏం చేస్తుంటారంటే, అంటే నేను వేరే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, నా స్టైల్ చెప్తున్నాను. చాలామంది చేసేది ఏంటంటే, ఇది రైస్ ఉంచేసిన తర్వాత లేయర్ల కింద వేస్తారు. కాదు, అలా కాదు. పొయ్యి మీద మండుతూనే ఉండాలి, అది అవుతూనే ఉండాలి, మనం వేస్తూనే ఉండాలన్నమాట. అలాగే 2-3 లేయర్ల కింద వేసుకొని శుభ్రంగా, నేను ఇప్పటి వరకు ఆయిల్ పోయలేదు. దాని గురించి ఏం చేశానంటే, ఒక 150 గ్రామ్స్ గీ తీసుకుని, గీ అనేది నేను దానిపైన వేసాను అనమాట. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత దాని మీద కొంచెం బ్రౌన్ ఆనియన్స్, ఇందాక ఏయిగా మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి, ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా దానిపైన వేసేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, పైన మనం ఎప్పుడైతే ఈ నెయ్యి అనేది వేస్తామో, నేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి, నెయ్యి వేసిన తర్వాత ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ రైస్ వేసుకుందాం. ఎక్కువగా మనం ఏం చేస్తుంటాం అంటే, ఇంట్లో వండుకునేటప్పుడు దానికి ఒక హోల్ పెట్టి ఆ హోల్లో వేస్తాం మనం నెయ్యి. అలా కాదు, అలాగే ఎప్పుడు వేయకండి. లేయర్కి కూడా మీరు నెయ్యి వేసుకోండి. అప్పుడు ఆ నేతి ఫ్లేవర్ అనేది మీకు చక్కగా దానికి ఉంటుంది అనమాట. చూడండి, బ్రౌన్ ఆనియన్స్ ప్రతి లేయర్లోనే వేస్తాం అనమాట. లేయర్లోనూ కూడా బ్రౌన్ ఆనియన్స్ అనేవి వేసుకుంటూ ఉండాలి. ఎందుకనంటే బ్రౌన్ ఆనియన్స్ లైట్గా స్వీట్నెస్ అనేది ఉంటుంది. ఆ స్వీట్నెస్ మీకు రైస్కి వస్తేనే అది టేస్ట్ అనేది ఉంటుంది. సో అందుకోసమనే బ్రౌన్ ఆనియన్స్ వేస్తాం. ఇది ఇంకా ఫుల్గా కుక్ అయిందన్నమాట. ఇంకా లాస్ట్ అనమాట ఇది. లాస్ట్ రైస్ అనేది దాంట్లో వేసేసిన తర్వాత దమ్ పెట్టేసాం. సో ఇదేంటంటే నేను అట్టాకులు వేసి దమ్ పెట్టాను, అది నేను వీడియో తీయలేకపోయాను, సారీ. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. నేను ఇంకా కొంచెం ఎక్కువ దీని మీద ఎఫర్ట్ పెట్టి మీకోసం ఇంకా నీట్గా, క్లియర్గా నేను తీయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్.